పోయిన వారం కాకుండా అంతకుముందు వారం ఏం చెప్పుకున్నాం గుర్తుందా? ఐగుప్తులో ఇశ్రాయేలీయులు బాధపడ్డారు, వేదన పడ్డారు, కష్టంలో ఉన్నారు. ఐగుప్తు యొక్క బానిసలుగా బ్రతికారు. అటువంటి వారిని దేవుడు విడిపించాడు. దేవుడు వారి యొక్క మూలుగులు విని వారిని కరుణించి వారిని ఐగుప్తు బానిసత్వం నుంచి ఆయన విడిపించాడు. అక్కడ నుంచి వారు బయలుదేరారు, అది చెప్పుకున్నాం. ఈరోజు మరొక వాక్య భాగాన్ని జ్ఞాపకం చేసుకుందాం. అరణ్యములో ఇశ్రాయేలీయులు ఐగుప్తు నుంచి వారు బయలుదేరి ఎక్కడికి ప్రయాణం చేస్తున్నారు అని అంటే, దేవుడు వారి పితరులకు వాగ్దానం చేసిన వాగ్దాన భూమి పాలు తేనెలు ప్రవహించు దేశమైన కానాను దేశానికి వారు బయలుదేరారు. ఐగుప్తు నుంచి విడిపింపబడ్డారు, ఫరో కాఠిన్యం నుంచి విడిపింపబడ్డారు. ఆ తర్వాత వారు కానాను దేశానికి ప్రయాణం కట్టారు. అలాగ ప్రయాణం కట్టిన ఆ ప్రయాణములో వారు చివరి మజిలీ అయిన కానానుకు వాళ్ళు చేరుకున్నారా లేదా? కానానుకు వారు చేరుకున్నారా లేదా? 6 లక్షల కాల్బలం అనగా సుమారుగా 20 లక్షల మంది ప్రజలు ఐగుప్తు దేశంలో నుంచి బయలుదేరారు. ఐగుప్తు దేశంలో నుంచి 20 లక్షల మంది ప్రజలు బయలుదేరగా వారు చివరి మజిలీ అయిన కానాను దేశానికి, పాలు తేనెలు ప్రవహించు దేశమైన ఆ దేశానికి వారు చేరుకున్నారా? అరణ్యములో వారి స్థితిగతులు ఎలాగున్నాయి? అరణ్యములో వారి బ్రతుకు ఏ విధంగా ఉంది అని ఆలోచన చేయగలిగితే బైబిల్లో వారి గురించి చాలా విషయాలు దేవుడు వ్రాయించాడు. ఈరోజు మనము కూడా అపవాది సంకెళ్ళ నుంచి, బంధకాల నుంచి విడిపింపబడుతున్నాం. పాపపు బానిసత్వం నుంచి విడిపింపబడుతున్నాం. అలాగే విడిపింపబడిన మనము దేవుడు వాగ్దానం చేసిన నిత్య జీవానికి చేరుకోగలుగుతూ ఉన్నామా? పరలోకానికి, పరదేశికి చేరుకోగలుగుతూ ఉన్నామా? ఈ విశ్వాసపు యాత్రలో, ఆత్మీయ యాత్రలో మనము చివరి మజిలీ అయిన ఆ దేవుని వద్దకు చేరుకోగలుగుతూ ఉన్నామా, లేకపోతే మధ్యలోనే ముగిసిపోతున్నామా అని మన జీవితాలను కూడా ఒకసారి పరిశీలన చేసుకోవాలి. అరణ్యములో ఇశ్రాయేలీయులు, అడవి లాంటి ఈ లోకములో క్రైస్తవులు లేదా విశ్వాసులు. బైబిల్లో చదువుకున్నాం కదా గతించిన కాలంలో. యెషయా గ్రంథం 14వ అధ్యాయములో లోకమును అడవిగా చేశాడు అని ఉంటుంది. అంటే లోకము అడవయ్యింది. ఆ అడవి అని ఆ లోకములో క్రైస్తవులు ఉన్నారు. క్రైస్తవులు అడవి లాంటి లోకంలో ఉన్నారు. అరణ్య యాత్ర ఇది. ఈ అడవిలో ప్రయాణం చేస్తూ ఉంటున్నప్పుడు చివరికి గమ్యం చేరుకున్నారా? దేవుని ఇంటికి చేరుకోగలిగారా? ఆనాడు ఐగుప్తు నుంచి బయలుదేరిన వారు అరణ్య మార్గాన ప్రయాణం చేశారు. నిర్గమకాండము 13వ అధ్యాయము 17వ వచనము మరియు 18వ వచనం చదువుకుందాము. నిర్గమకాండము 13వ అధ్యాయము 17, 18 వచనాలు చదువుకున్నప్పుడు, మరియు ఫరో ప్రజలను పోనీయగా దేవుడు ఈ ప్రజలు యుద్ధము చూచుచున్నప్పుడు వారు పశ్చాత్తాపపడి, బాగా వినాలి,
వారు యుద్ధాన్ని చూసినప్పుడు వారు పశ్చాత్తాపడి మరలా మరలా వారు ఏం చేస్తారంట? ఐగుప్తుకు వెళ్ళిపోతారేమో. అంటే అరణ్యములో ఎడారిలో ప్రయాణం చేస్తున్నప్పుడు ఖచ్చితంగా ఏం కలుగుతుంది? యుద్ధం కలుగుతుంది. బైబిల్లో యాకోబు రాసిన పత్రికలో మీలో యుద్ధములు కలుగుతూ ఉన్నవి, పోరాటాలు కలుగుతూ ఉన్నవి. విశ్వాసపు యాత్రలో ఆత్మీయ యాత్రలో ఏం కలుగుతుంది? పోరాటం, యుద్ధం కలుగుతుంది. ఈ యుద్ధంలో ఒకవేళ జయించలేకపోతే మరలా వెనుక తిరిగిపోయి లోకంలో కలిసిపోతే, నాకటి మీద చేయబట్టి మరలా వెనకకు చూస్తే, దేవుడిని ప్రేమించిన తర్వాత, దేవునికి వచ్చిన తర్వాత ఈ లోకంలో కలుగుతున్న శ్రమలను బట్టి, ఈ లోకంలో ఉన్న బాధలను బట్టి, ఈ లోకంలో జరుగుతున్న కొన్ని తతంగాలను బట్టి మరలా ఒకవేళ వెనక తిరిగిపోతే, అలా తిరిగిపోయేవారు ఉన్నారా? ఉన్నారు. అలాగే ఐగుప్తు దేశంలో నుంచి బయలుదేరిన ఇశ్రాయేలీయులు కూడా ఒకవేళ వీళ్ళు ప్రయాణం చేస్తూ ఉంటున్నప్పుడు వీళ్ళు శత్రువులతో ఏం చేయాలి? యుద్ధం చేయాలి. రాజులతో యుద్ధం చేయాలి, అనేక దేశాలతో యుద్ధం చేయాలి. మార్గంలో అనేక యుద్ధాలు ఉంటాయి, అనేక పోరాటాలు ఉంటాయి, అనేక కష్టాలు ఉంటాయి, అనేక నష్టాలు ఉంటాయి. ఒకవేళ వీటన్నిటిని చూసి వెనక్కి తిరిగిపోతారేమో, వెనుకకు వెళ్ళిపోతారేమో, మరలా ఐగుప్తుకు వెళ్ళిపోయి బానిసలుగా బ్రతుకుతారేమో అంటున్నాడు. చూడండి అక్కడైనా చదవండి. ఐగుప్తుకు తిరుగుతురేమో, బాగా చదువు. ఫిలిస్తీన్ల దేశము సమీపమైను, ఆ మార్గమున ఫిలిప్పీల దేశాన్ని ఆ మార్గాన్న ఏం చేయలేదంట ఆయన? వారిని నడిపింపలేదు. అయితే దేవుడు ప్రజలను చుట్టూదారియగు ఫిలిస్తీన్ల దేశం గుండా వెళ్ళనివ్వకుండా చుట్టూదారి అయిన ఎర్ర సముద్రపు అరణ్య మార్గమున వారిని నడిపించాను. చూస్తారా? మనము క్షేమంగా సురక్షితముగా ఏం చేయాలట? కానాను చేరుకోవాలి, వాగ్దాన భూమికి చేరుకోవాలి. అందుకే వీళ్ళు ఈ దారిన వెళ్ళిపోతే యుద్ధం జరిగితే ఆ యుద్ధంలో ఒకవేళ వెనుదిరిగిపోతారేమో, మరలా ఐగుప్తీయులకి బానిసలుగా బ్రతుకుతారేమో. కనుక ఏం చేద్దాం? కనుక ఈ మార్గం గుండా వెళ్ళిపోతే వెనుదిరిగిపోతారు. కనుకనే ఈ మార్గం గుండా, అందుకే ఎర్ర సముద్రపు మార్గమైన అరణ్య మార్గము గుండా అని చేసినట్టయినా తీసుకుని వెళ్ళాలి అని చెప్పేసి నిర్ణయాన్ని తీసుకున్నాడు. చుట్టూదారది చాలా దూరం. అది 40 రోజులలో ప్రయాణం చేయవలసిన ఆ మార్గము 40 ఏళ్ళు పట్టిందంటే ఆలోచన చేయండి. చూసారా? ఒక రోజుకి 1 సంవత్సరం వేసుకున్నాడు ఆయన. అంటే ఆలోచన చేసుకోవాలి. అంటే వీళ్ళు ఒకవేళ వెనుకకు వెళ్ళిపోతారేమో, మరలా బానిసలుగా మారిపోతారేమో, నన్ను మర్చిపోతారేమో, నన్ను విడిచిపోతారేమో. కనుక అలా ఉండకూడదు. కనుకనే వీళ్ళని ఇదిగో ఈ అరణ్య మార్గం గుండా వెళ్ళిపోతే లేట్ అయినా కానీ ఏం చేయొచ్చు? ఆ కానాను దేశానికి చేరుకోవచ్చు అని దేవుడు అంచనా వేసుకున్నాడు, అని దేవుడు ఆలోచన చేసుకున్నాడు. కానీ ఇశ్రాయేలు ప్రజలు ఏం చేశారట? దేవుని ఆలోచనను, దేవుని యొక్క ఇష్టాన్ని తారుమారు చేసేసారు. చూసారా? తారుమారు చేసేసారు. ఎక్కడి నుంచి బయలుదేరి వచ్చారు, ఏ స్థితి నుంచి వారు వచ్చారు మర్చిపోయారట. వాళ్ళు మర్చిపోయారట. దేవుడు చేసిన అద్భుతాలు కళ్ళారా చూసి అనుభవించిన తర్వాత కూడా వాళ్ళు ఏం చేశారంట? మర్చిపోయారంట. దేవుడు వాళ్ళని ఎలాగో చూసుకున్నాడు, దేవుడు వాళ్ళకి ఎలాంటి ఆహారాన్ని పెట్టాడు, దేవుడు వాళ్ళకి ఎలాంటి సదుపాయాలు చేశాడు, వారికి ఎలాంటి క్షేమాన్ని ఇచ్చాడు. నిర్గమకాండం 13వ అధ్యాయం 21-22 వచనం చూస్తున్నప్పుడు వారు పగలు రాత్రియు
ప్రయాణము చేయనట్లుగా యెహోవా వారిని త్రోవ నడిపించుటకై పగటి వేళ మేఘస్తంభమును వారికి వెలిగించుటకును రాత్రి వేళ అగ్నిస్తంభమును ఉండి వారికి ముందుగా నడుచుచు వచ్చెను. దేవుడు ముందుగా నడుచుచు అగ్నిస్తంభముగా మేఘస్తంభముగా వారు ముందు నడుచుకుంటూ ఏమైపోయాడట, ఆయన వెళ్ళాడట. అరణ్యపు యాత్రలో వెలుగు ఎవరు? దేవుడు అగ్నిస్తంభంగా. అరణ్యపు యాత్రలో పగలు మేఘస్తంభముగా దేవుడే వారి మధ్య ఉండి వారిని నడిపించుకుంటూ వెళ్ళిపోయాడు. ఆ అరణ్యపు యాత్రలో కొంత దూరము రాగానే చూద్దాం. 14వ అధ్యాయం 10వ వచనంలో, నిర్గమకాండం 14వ అధ్యాయం 10వ వచనంలో. కంగారు లేదమ్మా, ఎందుకు కంగారు పడిపోతున్నా? 14వ అధ్యాయము 10వ వచనంలో, ఫరో సమీపించుచుండగా ఇశ్రాయేలీయులు కన్నులెత్తి ఐగుప్తీయులు తమ వెనుక వచ్చుట చూచి మిక్కిలి భయపడి యెహోవాకు మొరపెట్టిరి. ఐగుప్తులో నుంచి వీళ్ళు బయలుదేరగానే కొంత దూరం రాగానే ఏం జరుగుతుందమ్మా? ఏం జరుగుతుంది? ఐగుప్తీయులు తరుముతున్నారట. ఎవరని? ఇశ్రాయేలీయుల్ని. వెళ్ళిపోండి, మా వద్ద నుంచి మీరు వెళ్ళిపోయండి అన్న ఆ ఐగుప్తీయులు మరలా వెనుకకు వచ్చేసి వీళ్ళని ఏం చేస్తున్నారంట? తరుముతూ ఉన్నారంట. ఫరో సమీపించుచుండగా ఇశ్రాయేలీయులు కన్నులెత్తి ఐగుప్తీయులు తమ వెనుక వచ్చుట చూచి మిక్కిలి భయపడి యెహోవాకు మొరపెట్టిరి. వస్తూ ఉన్న ప్రమాదాన్ని చూసి మొరపెట్టారు. బాగానే ఉంది. విడిపించిన వాడిని మర్చిపోయారు. ఎలాంటి అద్భుతాలు చేసి, ఎలాంటి ఆశ్చర్య కార్యక్రమాలు చేసి వాళ్ళని విడిపించాడో ఆ ఉద్దేశాలను వాళ్ళు మర్చిపోయారు. దేవుణ్ణి మర్చిపోయి భయపడిపోయి 11వ వచనంలో ఏమంటున్నారు అంటే, అంతటా వారు మోషేతో ఐగుప్తులో సమాధులు లేవని ఈ అరణ్యములో చచ్చుటకు మమ్మును రప్పించితివా. ఎలాంటి మాట ఇది? ఎలాంటి మాట అమ్మా? ఎలాంటి మాట ఇది? కఠినమైన మాట ఇది. అరణ్యములో, ఐగుప్తులో మాకు సమాధులు లేవని ఈ అరణ్యములో చామటానికి మమ్మల్ని తీసుకుని వచ్చితివా. దేవుడు చంపటానికి మనల్ని తీసుకుని వచ్చింది చెప్పాలి. ఐగుప్తు దేశంలో నుంచి, బానిసత్వంలో నుంచి, ఫరో కఠినత్వం నుంచి దేవుడు వాళ్ళని విడిపించింది సమాధులు కట్టడానిక, సమాధి చేయటానిక, రక్షించటానికి ఆయన మోషేని పంపించాడు. రక్షించటానికి ఆయన ఒక విమోచకుడు అయిన మోషే గారిని పంపించాడు. ఇదిగో పంపించి అద్భుతాలు చేయించి ఆయన ద్వారా వాళ్ళందరినీ విడిపించాడు. వీళ్ళు అంటున్నారు ఏమంటున్నారు? ఈ అరణ్యములో చచ్చుటకు మమ్మల్ని రప్పించితివా. మమ్మల్ని రప్పించేసావా నువ్వు? సమాధులు ఐగుప్తు దేశంలో లేవా? ఉన్నాయి. అక్కడి నుంచి ఇక్కడ ఎందుకు తీసుకురావాలి? మమ్మల్ని ఎందుకు తీసుకురావాలి? దేవుడు వారి పితరులతో వాగ్దానం చేశాడు. వాగ్దాన భూమి అయిన కానాను దేశాన్ని మీకు ఇస్తానని వాగ్దానం చేశాడు. వారి మూలికలను బట్టి ఆయన వాగ్దానం జ్ఞాపకం చేసుకున్నాడు. విడిపించేశాడు, నడిపించేశాడు. కొద్దిలాక వెళ్ళిపోయారు. ఫరో సైన్యం తరుముగానే మరలా భయం పుట్టింది. ఫరో సైన్యం రాగానే మరలా భయపుట్టింది. ఆ ఫరో సైన్యంలో చచ్చిపోతాం మేము. అక్కడే ఉంటే బాగుంటుంది కదా. ఎక్కడ చాలాసార్లు క్రైస్తవులు కూడా ఈ కష్టాలను చూసి, ఈ బాధలను చూసి అన్నింటిగా ఉండిపోతే బాగుండు కదా. చాలామంది సేవకులు విశ్వాసంగా ఉండకపోతే బాగుండు కదా. నాకు ఎందుకు వచ్చిన సేవ ఇది? ఎందుకు వచ్చిన సేవ ఇది?
ఎందుకు వచ్చిన స్థితి నాకు, నేను కూడా లోకానుసారంగా ఉండిపోతే బాగుండు కదా, లోకస్తుల్లాగా ఉండిపోతే బాగుండు కదా. ఏదైతే దేవుడు భయపడ్డాడో వీళ్ళని చూసి అదే జరుగుతుంది. ఇలాగ వెళ్ళిపోతే యుద్ధం జరుగుతుంది. యుద్ధాన్ని చూసి ఏం చేస్తారు, మళ్ళీ వీళ్ళు వెనక్కి వెళ్ళిపోతారేమో. కనుక మేము ఏం చేద్దాం, సాఫీదారులు నడిపిద్దాం అని చెప్పేసి అరణ్య మార్గంలోనికి వారిని ప్రవేశపెడితే అసలు అరణ్యములోనికి ప్రవేశించలేదు. ఇంకా అరణ్యంలోనికి వాళ్ళు ఇంకా ప్రవేశించలేదు. అరణ్యంలో ప్రవేశించలేదు. ముందు ఏం కనపడుతుంది, ఎర్ర సముద్రం కనపడుతుంది. ఎలాగెళ్ళాలి? వెనక చూస్తే ఫరో సైన్యం, ముందు చూస్తే సముద్రం. ఎలా వెళ్ళగలుగుతాం? దారి లేదు, చస్తాం. ఈ అడవిలో చంపటానికి మోషే మనల్ని తీసుకుని వచ్చాడు అని చెప్పేసి గొణుక్కుంటున్నారట. అబ్బా, ఈ జీవన పోరాటంలో చిక్కుకుపోతాం మనం కూడా చాలాసార్లు. ఈ బ్రతుకు పోరాటంలో, ఈ సంసారంలో పడిపోయేస్తామంటే దేవుడిని మర్చిపోతూ ఉంటాం, మరలా వెనక్కి తిరిగిపోతూ ఉంటాం. ఎందుకు వచ్చిన కష్టాలు, ఇంకొంచెం బాధలు, లోకంలో హ్యాపీగా ఉంటే సరిపోతుంది కదా. అలాంటి బ్రతుకున్న చచ్చిన శవంతోనే సమానం. లోకానుసారంగా లోకస్తుల్లాగా బ్రతకడం అది కూడా ఒక బ్రతికేనా? కాదు. బతికినంత కాలం దేవుని కోసం ఉన్నతంగా కష్టాలు పడిన, నష్టాలు పడిన, బాధలు పడిన, ఇబ్బందులు పడిన దేవుని కోసం బ్రతకటమే మంచిది. యోబు అంటున్నాడు కదా, ఇబ్బందుల కొలుములో నీవు నన్ను కాల్చితివయ్యా, శుద్ధమైన వాడుగా నన్ను మలచితవయ్యా అంటున్నాడు యోబు గారు. చూసారా, సువర్ణం వలె నేను మారిపోయాను. అసలు ఇబ్బందులు లేకపోతే బంగారము శుద్ధమైన బంగారంగా మారాలంటే ఏం చేయాలి? అగ్ని కొలుములు ఏం చేయాలని? కాల్చాలి. క్రైస్తవ్యం అంటే సుఖాలు ఉండేది కాదు, బాధలు ఉండేది కాదు. బాధలు ఉంటాయి, కష్టాలు ఉంటాయి, విరుకులు ఉంటాయి, ఇబ్బందులు ఉంటాయి, కష్టాలు. క్రైస్తవం అంటేనే పోరాటం. అందుకే వాళ్ళు ఏమంటున్నారు అని అంటే, సమాధులు లేవని ఈ అరణ్యములు చచ్చుటకు మమ్మను రప్పించితివా, మమ్మను ఐగుప్తు దేశం నుండి బయటకు రప్పించి మమ్మను ఇట్లు చేయనేలా, మా జోలికి రావద్దు, ఐగుప్తులకు దాసులుగా ఉందమని ఐగుప్తులో మేము నీతో చెప్పిన మాట ఇదే కదా. ఏం చెప్పారంటే వాళ్ళు ఐగుప్తు దేశంలో, మేము ఐగుప్తులకు బానిసలుగానే బతుకుతాము, ఇదే కదా చెప్పాము, ఆ రోజు చెప్పింది ఇదే కదా. అనవసరంగా మమ్మల్ని తీసుకొచ్చేసావు నువ్వు, అనవసరంగా పాస్టర్ గారు ముంచేసాడు బాప్తీసం ఇచ్చేసి అంటూ ఉంటాం. క్రైస్తవులకు వచ్చేసాం అని అంటూ ఉంటారు. ఎందుకు వచ్చింది మాకు ఈ బాధలు, ఎందుకు వచ్చిన కష్టాలు ఇవన్నీ కూడా? ఒక్కసారి అడుగు పెడితే చచ్చిపోయేదాకా ఏం చేయకూడదు, వెనుదిరిగిపోకూడదు. కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, బాధలు వచ్చినా, ఏదొచ్చినా కానీ బైబిల్లో ఉంటుంది. రామపత్రికలో చూద్దాం సార్, ఎంత చక్కటి మాట పౌలు గారు ప్రస్తావిస్తున్నారు చూద్దాం ఒకసారి. రోమాపత్రిక 35వ వచనంలో, 8వ అధ్యాయం 35వ వచనంలో, 8:35, రామపత్రిక 8వ అధ్యాయం 35వ వచనంలో, క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎడబాపు వాడెవడు? శ్రమ అయినా, బాధ అయినా, హింస అయినా, కరువైన, వస్త్రహీనత అయినా, ఉపద్రవమైన, ఖడ్గమైన మనల్ని ఎడబాపునా? ఎడబాపునా? క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎడబాపునా ఏదట? శ్రమ అయినా, బాధ అయినా, కరువైన, ఖడ్గమైన, హింస అయినా, వస్త్రహీనత అయినా, ఉపద్రవమైన ఏదైనా మనల్ని ఏం చేయదట? ఎడబాపునా? ఎంత గొప్ప నిశ్చయత కలిగి పౌలు గారు మాట్లాడుతున్నారు చూడండి. కష్టం రాగానే, బాధ రాగానే, ఇరుకులు రాగానే దేవుడు లేడు, ఎవడు లేడు అని చెప్పేసి అంటూ ఉంటాం. కింద మాట్లాడాలి. అందుకు ఇందుని గురించి వ్రాయబడినదేమనగా, నిన్ను బట్టి దినమెల్లా మేము వధింపబడిన వారము,
వధకు సిద్ధమైన గొర్రెలమని మేము ఎంచబడిన వారము. వధకు సిద్ధపడిన గొర్రె పిల్లట. క్రైస్తవుని జీవితం ఎలాంటిదంట? వధకు సిద్ధమైన గొర్రె పిల్లంట. నిన్ను బట్టి దినమెల్లా మేము వధింపబడిన వారము. వధకు సిద్ధమైన గొర్రె పిల్లలము. చూసారా? ప్రతిరోజు వధ అంట. ప్రతిరోజు చావాలి క్రైస్తవుడు. ప్రతిరోజు దేవుని కోసం బాధపడాలి క్రైస్తవుడు. ఈ బాధలైనా ఈ కష్టాలైనా ఏం చేయబట్ట? క్రీస్తు ప్రేమ నుండి ఇవేం చేయమంటే ఎడబాపలేవు. మరణమైన జీవమైన ఖడ్గమైన, అంతేనమ్మా, చదవమ్మా. దేవదూతలైన, ప్రధానులైన, ఉన్నవైన, రాబోవైన, అధికారులైన, ఎత్తైన లోతైన సృష్టింపబడిన మరి ఏదైనా మన ప్రభుని క్రీస్తు యేసునందరి ప్రేమ నుండి, దేవుని ప్రేమ నుండి మనను ఎడబాప నేరవని రూఢిగా నమ్ముచున్నాను. దేవుణ్ణి ప్రేమిస్తే అసలు ఏమి చేయలేవు. అంతే. నిజముగా మన దేవుడిని ప్రేమిస్తే, నిజముగా మన దేవుడిని నమ్మితే, నిజముగా మన దేవుని కోసం మన జీవితాన్ని అంకితం చేస్తే ఇందులో ఏదైనా కానీ మనల్ని ఎవ్వరు కూడా ఏమి కూడా మనల్ని చేయలేదు. ఆఫ్టర్ ఫరో ఆ సైన్యాన్ని చూసి వణుకుపోతున్నారు వీళ్ళు. సమాధులు లేవా? మరలా మేము ఏం చేస్తాం? వారికే బానిసలుగా బ్రతుకుతాము. పాపానికి బానిసలుగా బ్రతుకుతాము. ఎందుకు వచ్చిన ఈ శ్రమలు? లోకంలో కలిసిపోతే ఏ శ్రమ లేదు కదా, ఏ బాధ లేదు కదా, హ్యాపీగా ఉండవచ్చు కదా, ఆనందంగా ఉండవచ్చు కదా, జలసాగా ఉండవచ్చు కదా, ఎంజాయ్ చేయొచ్చు కదా అనుకుంటూ ఉంటారు. అటువంటి జీవితం ఉన్నా లేనట్టే, చచ్చిన శ్రమంతో ఉన్నట్టే. అందుకే జాగ్రత్తగా ఉండాలి. దేవుని కోసం బ్రతుకుతూ ఉంటున్నప్పుడు అది చావైనా ఖడ్గమైనా మరి ఏదైనా ఒకటే. అది దేవుని ప్రేమ నుండి మనల్ని ఏం చేయదట? అది ఎడబాప నేరదు. అవి రూఢిగా నేను నమ్ముచున్నాను అంటున్నాడు పౌలు గారు. మరి మన సంగతి ఏంటి? ఇశ్రాయేలీలా ఉండిపోదామా? హెబ్రీ పత్రిక 2వ అధ్యాయము వాళ్ళ గురించి వ్రాయబడిన మాట. అరణ్యములో ఇశ్రాయేలీయుల గురించి దేవుడు రాయించిన మాట ఎంత కఠినముగా ఉందో చూడండి ఒకసారి. 3వ అధ్యాయము 12వ వచనంలో, సహోదరులారా, జీవమగల దేవుని విడిచిపోవునట్టి విశ్వాసము లేని దుష్ట హృదయము మీలో ఎవని వందైనా ఒకవేళ ఉండునేమో అని జాగ్రత్తగా చూసుకోవాలట. విశ్వాసము లేని దుష్ట హృదయము. అంట ఒకవేళ మీలో ఉండునేమో. ఇది ఏం చేస్తుందట? జీవమగల దేవుణ్ణి విడిచిపోయేటట్లుగా 17వ వచనంలో, ఎవరి మీద 40 ఏండ్లు ఆయన కోపగించెను, వారు పాపము చేసిన వారి మీదనే కదా. వారి శవములు అరణ్యములో రాలిపోయాను. అరణ్యపు యాత్రలో శవాలు రాలిపోయాయి. అరణ్యములో ఇశ్రాయేలీలు దేవునిని శోధించారు. దేవుడి మీద సణిగారు. దేవునిని బాధ పెట్టారు. దేవునిని గేలి చేశారు. ఎవరు వాళ్ళు? దేవుని చేత మేలు పొందుకున్న ఇశ్రాయేలీల ప్రజలు. కఠినమైన బానిసత్వం నుంచి విడిపింపబడిన ఆనాడు ఆ స్వతంత్రులైన ఆ ఐగుప్తు దేశంలో నుంచి విడిపింపబడిన ఇశ్రాయేలీల ప్రజలు ఏమైపోయారంటే దేవునిని అవమానపరిచారట. దేవుని ఎలా చేశారు వాళ్ళంతకీ? ఐగుప్తులో నుంచి విడిపించిన దేవుడు ఇదిగో గడ్డి మేసే ఎద్దు. దేవుడు ఎద్దు అంటున్నారు వాళ్ళు. ఏమంటున్నారు వాళ్ళు? దేవుడు ఎద్దు. ఎవరైనా ఒక జంతువుతో మనం పోలిస్తే మనం ఊరుకుంటామా? ఒరే నువ్వు కుక్కు వరా ఊరుకుంటామా? ఒరే నువ్వు గడ్డగాడిదలా ఉన్నావు అంటే ఊరుకుంటావా? ఊరుకో.
అసలు ఆయనకి ఏ రూపం ఉన్నదో, ఎలాంటి సొగసు ఉన్నదో, ఆయన ఏ స్వరూపంలో ఉన్నాడో ఈ ప్రపంచంలో ఏ మనిషికి తెలియదు కదా. తెలియని ఆ మనిషి దేవుణ్ణి ఎద్దుగా చేసి ఇదే మా దేవుడు అంటూ ఉంటుంటే ఆ దేవునికి ఎంత అవమానం. అరణ్యులు ఏం చేశారనుకున్నావు? దేవునికే రూపాన్ని ఇచ్చేంత గొప్పవాడు అయిపోయారు వాళ్ళు. అనా కదా, దేవునికే రూపం చేశారు వాళ్ళు. అరణ్యపు యాత్రలో వాళ్ళు ఏం చేశారంటే ఇది మా దేవుడు, మమ్మల్ని విడిపించిన దేవుడు అని చెప్పేసి ఎద్దుకు ఒక రూపం ఇచ్చారు అంటే, దేవుడికి ఒక రూపం ఇచ్చారంటే ఆలోచించేయండి వాడికి ఎంత అవివేకతనం. ఏ గౌరవపట్నం వెళ్ళిపోయినా అన కదా, యాసం గుళ్ళకి వెళ్ళిపోయిన ఎన్నో రూపాలు ఉంటాయి. ఇది బాలయేసు రూపము, ఇది ఇంకో రూపము, ఇది ఇంకో రూపము, ఇది ఇంకో రూపము, ఎన్నో రూపాలు ఉంటాయి. విగ్రహాలు ఎందుకు కనపడతా ఉంటాయి? క్రైస్తవ్యంలో విగ్రహాలట. దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతో సత్యముతో ఆరాధించాలి. యోహాను సువార్తలో ఉన్న దేవుని మాట మర్చిపోయారు. చిన్నపిల్లల విగ్రహాల జోలికి పోవద్దు అని దేవుడు చెప్పిన మాట మర్చిపోయారు. మర్చిపోయి ఏం చేస్తున్నారా? బాల యేసు అంటున్నారు, ఆ యేసు అంటున్నారు, ఇంకో యేసు అంటున్నారు. ఏ విగ్రహాలకి మొక్కుతూ ఉంటున్నారు, పూజలు చేస్తూ ఉన్నారు. చూస్తారా, క్రైస్తవ్యంలో విగ్రహాలు లేవు. క్రైస్తవ్యానికి విగ్రహాలు ఉండకూడదు. దేవుని పిల్లలకు విగ్రహాలు లేవు. దేవుడు ఎవరు అని అంటే ఆత్మ కనపడదది. ఆ దేవుని ఆత్మ కనపడడు. దేవుడు అంటేనే కనపడని వాడని అర్థం. కానీ ఏం చేశారు మనుషులమ్మా? ఏం చేశారు? రూపం చేశారు. ఐగుప్తు దేశంలో విడిపింపబడిన ఆ ఇశ్రాయేలు ప్రజలు ఏం చేశారంటే దేవునికి రూపం ఇచ్చారట. దేవునికి రూపం ఇచ్చారట. మొదటిగా వాళ్ళు ఎంటర్ అయ్యారు. ఎక్కడికి ఎంటర్ అయ్యారు తెలిసిన వాళ్ళంతకే చూద్దామా? నిర్గమకాండము 15వ అధ్యాయము 22వ వచనంలో ఎంటర్ అయ్యారు. చదవమ్మా. మోషే ఎర్ర సముద్రము నుండి జనులను సాగజేయగా వారు షూరు అరణ్యములోనికి వెళ్ళి దానిలో 3 దినములు నడిచారట. షూరు అరణ్యములో 3 దినములు నడిచారట. ఎర్ర సముద్రం పాయలైంది. దేవుడు గాలిని పంపించాడు. గాలి ఏం చేసింది? ఎర్ర సముద్రాన్ని 2 ముక్కలు చేసింది. ఆ గాలి మరలా ఏం చేసింది? 6 నెలను చేసేసింది. 6 నేల మీద నడుచుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఎవరు వాళ్ళు? ఇశ్రాయేలీలు, దేవుడు ఎన్నుకున్న దేవుని ప్రజలు. 6 నేల మీద ఆ ఎర్ర సముద్రంలో నుంచి అవునా కదా, చుట్టూరు ఏముందమ్మా? నీటి గోడలు. ఆ నీటి గోడల మధ్య చక్కటి దారి. ఆ దారి గుండా 20 లక్షల మంది ప్రజలు నడుచుకుంటూ వెళ్ళిపోయారు. నడుచుకుంటూ వెళ్ళిపోగానే వీళ్ళు ఆ ఎర్ర సముద్రం దాటారు. ఆ ఎర్ర సముద్రం మధ్యలోకి ఎవరు వచ్చేసారు? ఫరో సైన్యము వచ్చేసింది. ఫరో సైన్యము ఆ నీళ్ల మధ్యకు, ఆ సముద్రం మధ్యకు రాగానే ఏమైపోయింది? సముద్రము కలిసిపోయింది. దేవుని పిల్లలు నడిచినప్పుడు సముద్రం పాయలైంది. 6 నెలల మీద నడుచుకుంటూ వెళ్ళిపోయారు. దేవుని పిల్లలు దాటగానే ఏం జరిగింది? నీళ్లు కలిసిపోయాయి, గోడలు కలిసిపోయాయి. ఆ ఫరో సైన్యము అందులో మునిగిపోయింది, చచ్చిపోయారు. అక్కడి నుంచి ప్రయాణం మొదలెట్టారు. ఆ ఎర్ర సముద్రం దాటగానే ఉన్న అరణ్యం ఏంటంటే అది షూరు అరణ్యం. గుర్తుంచుకోండి, ఈ షూరు అరణ్యములో ఎన్ని రోజులు ప్రయాణం అంటే వాళ్ళది? 3 రోజులు ప్రయాణం ఆగకుండా 3 రోజులు ప్రయాణం చేసుకుంటూ వెళ్ళిపోరంట. వెళ్ళగానే 15వ అధ్యాయం 21వ వచనంలో అంతేనమ్మా, చదవమ్మా. అదే, అచ్చట వారికి నీళ్లు దొరకలేదు. అంతలో వాళ్ళు ఏం చేశారంట? మారాకు చేరుకున్నారు. మారా నీళ్లు చేదైన నీళ్లు. మారా అనగా చేదు.
వాళ్ళు మారాకు చేరుకున్నారు. ఆ చేరుకోగానే అక్కడ నీలకొందనమాట. మూడు మూడు దినములు ప్రయాణం చేశారు షూరు అరణ్యములో. ఆ ప్రయాణం చేయగానే ఆ ప్రయాణములో ఏం జరిగిందట? నీళ్లు లేవు. ఎంతమందికి నీళ్ళు లేవు? 6 లక్షల. ఎంతమందికి నీళ్ళు లేవు అమ్మా? ఎంతమందికి నీళ్ళు లేవు? ఎంతమందికి నీళ్ళు లేవు? 6 లక్షలకా? 20 లక్షల మంది ప్రజలకు నీళ్లు లేవు. 20 లక్షల మంది ప్రజలకు నీళ్లు లేవు. 20 లక్షల మందికి నీళ్ళు ఇవ్వాలి. ఇప్పుడు ఏం చేయాలి? పెళ్లి చేసుకుంటున్నారు, ఫంక్షన్ చేసుకుంటున్నారు అనే కదా. వాళ్ళు నీళ్ళు ఎత్తాకే, వాళ్ళు నీళ్ళు పోతాకే, మనం మీటింగ్ పెట్టుకుంటున్నాము నీళ్ళు పోతాకే మనం పడే పాటలు చూడండి. ఎంతమందికి? 200 మందికి, 300 మందికి. ఒక 300 మందికి నీళ్లు పోయటానికి, అది ఎప్పుడు? ఒక పూట నీళ్లు ఒక 300 మందికి పోయటానికి ఎంత బాధపడిపోతాము, ఎంత కష్టపడిపోతూ ఉంటాం. ఆ ట్యాంక్ దగ్గరికి వెళ్తాం, ఈ ట్యాంక్ దగ్గరికి వెళ్తాం, వాళ్ళని అడుగుతాం, వీళ్ళని అడుగుతూ ఉంటాం. 20 లక్షల మంది ప్రజలు, 20 లక్షల మంది ప్రజలు, వాళ్ళకి నీళ్లు కావాలి. ఇప్పుడు ఎలా సడుక్కుంటూ మొదలెట్టారు. మళ్ళీ ముందు సణుగుడు, ఫరో సైన్యాన్ని చూసి, ఎర్ర సముద్రాన్ని చూసి సణుగుడు, చంపటానికి మాకు చోటు లేదా? సమాధులు మాకు లేవా? ఇక్కడికి మమ్మల్ని రప్పించే, ఇక్కడే చంపడానికి మనం ప్లాన్ చేసుకున్నావా మోషే? సణుక్కున్నారు. రెండవ సణుగుడు, ఎర్ర సముద్రం పాయలైనప్పుడు దాన్ని చూసి వాళ్ళు ఏమైపోవాలి? అబ్బా ఎంత గొప్ప దేవుడు! ఆరిపోయింది నేల, అబ్బా ఎంత గొప్ప దేవుడు! నీళ్ళేంటి గోడల్లాగా ఉన్నాయి, అబ్బా ఎంత గొప్ప దేవుడు అని ఆలోచన చేసుకోవలసిన ఆ ప్రజలు ఆ అరణ్యంలోకి వెళ్ళగానే నీళ్లు లేవని చదవమ్మా. చేదైనవి గనుక వారు ఆ నీళ్లు త్రాగలేకపోయారు. అందువలన మారా అని పేరు కలిగాను. ప్రజలు మేమేమి తాగుదామని మోషే మీద సణుగుకొనవా? అతడు యెహోవాకు మొరపెట్టెను. అంతటి యెహోవా వారిని పరీక్షించి మీ దేవుడిని యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టలన్నిటినీ అనుసరించి నడిచిన ఎడల. చాలమ్మా, ఎంత చూస్తున్నప్పుడు ఏమర్థమవుతుందని అంటే నీళ్లు తాగలేకపోయారు. ప్రజలు ఏమన్నారా? మేమేమి త్రాగుదు అని మోషే మీద సణుక్కున్నారు. మళ్ళా సణుగుడు. సణుగుడు అంటే అర్థం ఏంటన్నమాట? మనం కూడా అప్పుడప్పుడు మీటింగ్కి వెళ్తున్నప్పుడు భోజనం బాగోలేదు, ఆటో ఇరుగ్గా ఉంది, చోటు దొరుకుతలేదు, వెనకాల కూర్చోబెట్టారు, ముందు కూర్చోబెట్టారు, పైన కూర్చోబెట్టారు, బండి సరిపోతలేదు. సణుగుడు. దేవుని పని చేస్తున్నప్పుడు, దేవుని ప్రయాణం చేస్తున్నప్పుడు ఇరుకుగా ఉంటుంది, ఇబ్బందిగా ఉంటుంది, కరువుగా ఉంటుంది, వస్త్రహీనత ఉంటుంది. అయినా కూడా ఏం చేయకూడదు? లెక్క చేయకూడదు, బాధపడిపోకూడదు. ఇబ్బంది కలుగుతుంది. ఇబ్బంది ఏమైపోవాలి? సహించాలి. సణుక్కోకూడదు. వీళ్ళు సణుక్కుంటున్నారంట. నీళ్లు చేదుగా ఉన్నాయి, తాగలేకపోతున్నాం మేము. ఈ చేదు నీళ్ళు మాకెందుకు? చేదు నీళ్ళు మాకెందుకు?
ఉమ్. అప్పుడు ఏం జరిగిందమ్మా? అప్పుడేం జరిగింది? మొరపెట్టారు. మోషే గారు దేవుడికి మొరపెట్టాడు. అప్పుడేం జరిగింది? చక్కటి నీళ్ళు వాళ్ళకి వచ్చేసి 27 వచ్చిన తర్వాత వారు ఎలీమునకు వచ్చిరి. అక్కడ 12 నీటి బుగ్గలు 70 ఈత చెట్లు ఉండెను. వారు అక్కడ నీళ్ళ వద్ద దిగిరి. చూసారా, 70 ఈత చెట్లట, 12 నీటి బుగ్గలు. నీటి బుగ్గల నుంచి ఏమొస్తూ ఉంటే నీళ్లు ఊరుతూ ఉంటాయి. బా, స్వచ్ఛమైన నీళ్ళు వాళ్ళకి. చూసారా, అరణ్యములు వాళ్ళ బ్రతుకులు ఏమన్నా చేసామా? ఎలా ఉంది అనుకున్నా చెప్పండి? సణుగుడు అద్భుతం, సణుగుడు అద్భుతం. ఇంకో 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 టైం ఎంత అయింది? టైం ఎంత అయింది? ఇక్కడ ఉన్నావా? చూద్దాం, 16వ అధ్యాయం చూద్దాం. 16వ అధ్యాయం మొదటి వచనంలో, తరువాత ఇశ్రాయేలీల సమాజమంతయు ఏలీము నుండి ప్రయాణమైపోయి వారు ఐగుప్తు దేశములో నుండి బయలుదేరిన 2వ నెల 15వ దినమున ఏలీమునకును సీనాయికి మధ్యనున్న సీను అరణ్యమునకు వచ్చింది. సీను అరణ్యం. ఏ అరణ్యము? ముందున్న అరణ్యం ఏంటి? షూరు. ఇది సీను. వీళ్ళ ప్రయాణం ఎక్కడ సాగుతుంది? అరణ్యంలోనే. అరణ్యాలన్నీ. అందుకే అరణ్యములో ఇశ్రాయేలీలు. మన పాఠం పేరు ఏం పేరు? అరణ్యములో ఇశ్రాయేలీలు. ఏం చేశారు? వాళ్ళ బ్రతుకులు ఎలాగ ఉన్నాయి? వాళ్ళు దేవుడిని కనపరిచారా? వాళ్ళు దేవుని ఆరాధించారా? వాళ్ళు దేవుని స్తుతించారా? లేకపోతే వచ్చిన కష్టానికి, నష్టానికి, బాధకి, ఇబ్బందులకి లొంగిపోయి సణుక్కుని గొడుక్కుని చచ్చిపోయారా? ఈ విశ్వాస యాత్రలో, ఈ పోరాటములో, ఈ ఆత్మీయ పోరాటములో, ఈ ఆత్మీయ యుద్ధములో మనం కూడా మనం కూడా చేస్తూ ఉంటాం. ఎన్నో బాధలు, కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు, ఎన్నో ఇబ్బందులు పడుతున్నప్పుడు ఏం చేస్తాం? గడుక్కుని సడుక్కుని ఒకవేళ వెనుదిరిగిపోతే మనం కూడా ఏమైపోతూ ఉంటాం? పరలోకానికి వెళ్ళకుండా నిత్యాగ్ని గుండమైన 2వ మరణానికి జారుకుంటాం. అందుకే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇది యాత్ర. ఇది ప్రయాణములో సుఖంగా ఉందామంటే కుదురుతుందా? నేను మంచి వేషం పడుకుంటాను బస్సులో అనే కదా, బండి మీద 2 కాళ్ళు జాపుకుని వెనక పడుకుంటాను. ఎందుకు? అది ప్రయాణం. అది ఎండ తగులుతుంది, వాన తగులుతుంది, చలి తగులుతుంది. ఎందుకు? ప్రయాణంలో ఉన్నా కనుక. ప్రయాణంలో సుఖం ఉండదు, ప్రయాణములో ఆనందం ఉండదు, ప్రయాణములో భోగం రాదు. ప్రయాణం అనేది ఎలా ఉంటుంది? ఇప్పుడు కూడా ఇబ్బందిగా ఉంటుంది, కష్టంగా ఉంటుంది, నష్టంగా ఉంటుంది. కొన్నిసార్లు ప్రమాదాలు జరగవచ్చు. అనుకోని ప్రమాణాలు. వెళ్తున్న బండి ఏం చేయొచ్చు? బండి వెళ్తుంది, అలాగే వెళ్తున్న బండి జారిపోతూ ఉంటుంది. నేను జారిపోయింది బండి, వెళ్తున్న బండి జారిపోయింది, ఉత్తిన జారిపోయింది. అది చిన్న 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 దెబ్బ. అది దెబ్బ ఎక్కి జారిపోయి బండి తూకం పడిపోయింది. అంతే వెళ్ళిపోతూ ఉంటుంది. అంటే ప్రయాణం అనేది ఇప్పుడు ఏమన్నా చెప్పండి? ప్రయాణం అనేది ఇప్పుడు కూడా సురక్షితం కాదది, అది క్షేమం కాదది. ప్రయాణం అనేది ఇప్పుడు కూడా మనకి ఆనందం వస్తుంది అనుకోవద్దు. అరణ్యములో యాత్ర ప్రయాణం. అది ఆ ప్రయాణములో నాకు నీళ్లు కావాలి, మంచి నీళ్ళే కావాలి, ఫిల్టర్ నీళ్ళే కావాలి, మంచి పరుపు కావాలి, మంచి ఆహారం కావాలి. స్వాతకి వెళ్తూ ఉంటాం. ఎప్పుడు బంగాళదుంప కూరేనా? ఎప్పుడు వంకాయ కూరేనా? మాంసం లేదా? బిర్యానీ లేదా? కొంతమంది, మనం కాదులే, కొన్ని చిత్తమొక్కలు ఉంటాయి కదా. ఏంటి బాబా ఇలా ఉంది కూరలు? మరి ఎందుకు వచ్చామా? మనం తింటాకు వచ్చామా? విహారయాత్రకు వచ్చామా? షికారుకి వచ్చామా? ఎందుకు వచ్చాం? ఈ ఎండలో ఎందుకు తిరుగుతున్నాం? ఈ వానలో ఎందుకు దొరుకుతున్నాం? ఈ చల్లో ఎందుకు? ఈ బాధలో స్వాత చెప్పాలి. అగ్నిలో నుండి ఒకరిని ఏం చేయాలి? లాగాలి. అందుకే దేవుని మాటలు ఏం చేయాలి? సమాజానికి అందించాలి. అందుకే ఈ బాధ. షికారుకి వెళ్ళినట్టుగా ఎంజాయ్ చేయడానికి వెళ్ళినట్టుగా కాదు ప్రయాణం. అందుకే సువార్త యాత్ర.
యాత్రలో ఏముంటుంది? బాధ ఉంటుంది, కష్టం ఉంటుంది, ఇబ్బంది ఉంటుంది. వీళ్ళు ఇబ్బంది పడుతున్నారు, వీళ్ళు నీళ్లు మంచిగా లేవు, ఆరోగ్యం మంచిగా ఉండదు. అర్థమైందా? ఆరోగ్యం మంచిగా ఉండదు, శత్రువులు ఉంటారు, సింహాలు ఉంటాయి, పులులు ఉంటాయి, చీకటి ఉంటుంది, ఎండ ఉంటుంది. ఎండవేళ వచ్చు భయం. అందుకే ఎండవేళ ఉంటుందా? రాత్రి వేళ ఎగురు బాణమ్మకైనా, పగటి వేళ ఎగురు బాణమ్మకైనా, అంతేనా? నువ్వు భయపడుకుందు. పగటి వేళ వ్యాధి, రాత్రి వేళ బాణమ్మకైనాను, తెగులుకైనాను, మధ్యాహ్నం, అది మధ్యాహ్నం పాడు చేయటమ్మా. మధ్యాహ్నం ఏమవుతుందో కొన్నాం, గట్టిగా ఎండ బుద్ధ వెళ్తుంది, అంతే సమస్యలు పోతూ ఉంటుంది. నీళ్ళు కావాలి చూసారా. ఆయన ఏం చేయాలి? తట్టుకోవాలి. వేసవికాలం స్టార్ట్ అయ్యింది, రేపు పొద్దున సువార్త చూద్దాంలే. యాత్ర ముగిసిపోయింది, యాత్ర ఆగిపోయింది. ఇక్కడే ఆగిపోతే పరలోకం ఎలా చేరుకుంటాం? ఇక్కడే ఆగిపోతూ ఉంటుంటే, చిన్న చిన్న వాటికి ఆగిపోతూ ఉంటుంటే, అందుకే చిన్న చిన్న వాటికి వాళ్ళు ఏమైపోయారు? ఆగిపోయారు. వాళ్ళు చిన్న చిన్న వాటికి వాళ్ళు బెదిరిపోయారు, చిన్న చిన్న వాటికి వాళ్ళు సణుక్కున్నారు, అందుకే చేరుకోలేకపోయారు కానానుకు. అంతే కదా, అంతేనమ్మా. సీను అరణ్యంలో ఏం జరుగుతూ ఉంది అని అంటే, ఏం జరుగుతుందంట? మోషే ఆహారుల మీద సణిగిరి ఇశ్రాయేలీయులు, మేము మాంసము వండుకొని కొండల వద్ద కూర్చుండి. ఇది తర్వాత చెప్పుకుంటే బాగుంటుందేమో, టైం అయిపోతుంది. ఎక్కడ కూర్చున్నారంట మళ్ళా? కొండ దగ్గర కూర్చున్నారట. కొండల దగ్గర కూర్చున్నాము. ఏదమ్మా? తృప్తిగా ఆహారము తిన్నప్పుడు ఎలా చావకపోతుమే. వీళ్ళకి ఏం గుర్తొస్తుందమ్మా? కొండ, ఆ కొండ పక్కన ఉన్న మాంసం. కొండల దగ్గరే కూర్చోరండి. ఎంత తిండిపోతులో చెప్పు బట్టి అర్థమవుతుంది. కొండ దగ్గర గుమి కూర్చొని, అంతేనమ్మా. మేము మాంసము వండుకొని కొండల వద్ద కూర్చుండి తృప్తిగా తిన్నాం. అక్కడ హాయిగా భోజనం చేశారు వాళ్ళు. వాళ్ళు ఎలా భోజనం చేశారమ్మా అక్కడ? ఏం తిన్నారు వాళ్ళు? అందుకే ఎప్పుడు బాధలే, ఎప్పుడు కష్టాలే. మీకు కొండల దగ్గర కూర్చుని తిన్నామంటున్నారు చూసారా. మళ్ళీ ఏమంటున్నారు ఇంతకే? ఎలా యెహోవా ఆహారం తిన్నప్పుడు యెహోవా చేతులను ఎలా చావకపోతుని ఈ సర్వ సమాజమును ఆకలి చేత చంపుటకు ఈ అరణ్యములోనికి మమ్మును ఆకలితో చంపడానికి తీసుకొచ్చాడా? నీళ్ళతో దాహంతో చంపడానికి తీసుకొచ్చాడా? శత్రువులు చేతులు చంపడానికి తీసుకొచ్చాడా? సణుగుడు వెళ్ళ. అరణ్యములో సణుగులు, అరణ్యము యాత్రలు సణుగులు. ఎవరి మీద? దేవుని మీద, మోషే గారి మీద. మోషే గారి మీద, దేవుని మీద సణుగుడమ్మా. ఏం సణుగుడమ్మా ఇది? అన్నీ తిన్నారా వాళ్ళు? మంచినీళ్ళు తాగారు. మార ఏమైపోయిందంట? మధురముగా మారిపోయింది. 70 ఈత చెట్లు, 12 నీటి బొగ్గలు శుభ్రంగా తినేసారు, తాగేశారు, అంతే. 70 ఈత చెట్లు అంటే ఎంతమంది చనిపోయి అర్థం అక్కడ? 70 ఈత చెట్లు ఎంతమంది చనిపోయామ్మా? 20 లక్షల మంది చనిపోయిందంటే ఎంత కాపుగాసు ఉండాలి చెప్పండి, మీరు ఆలోచన చేయండి. 70 చెట్లు 70 మంది సరిపోతాయా? ఇప్పుడు ఒక 70 మంది ఉన్నారు అనుకోండి, 70 ఈత చెట్లు అనుకోండి, మనసు ఒక వేసుకోండి, సరిపోతాయా? చాలు. కానీ ఆ 70 ఈత చెట్లు ఎంతమంది సరిపోయాయంట? అంటే 20 లక్షల మందికి సరిపోయాయి అంటే మీరు ఆలోచించి. 20 లక్షల మంది సరిపోయాయా బాబోయ్? 20 లక్షల మందికి సరిపోయాయి. కానీ సరిపోయాయి 12 నీటి బొగ్గలంట. నీటి బొగ్గలు అందరికి దాహం తీర్చాయి. కానీ వాళ్ళు దేవుడిని మాత్రం ఏం చేస్తున్నారమ్మా?
నమ్ముతలేదు వాళ్ళు. నమ్ముతలేదు అంతే. ఎన్ని జరిగినా కానీ, ఎంత జరిగినా కానీ నమ్మటం లేదని అంటే వాళ్ళ మనసు ఎంత కొవ్వుపోయిందో ఆలోచన చేయండి. మీకు చిత్రం చెప్పనా? ఇప్పటికీ ఇశ్రాయేలీయుల ప్రజలు యేసుక్రీస్తు వారు అనగా మెస్సయ్య వచ్చాడు అని అంటే నమ్మరు. యేసుప్రభువారు వచ్చేశారు అంటే యేసుక్రీస్తు వారు నమ్మలేదు కనుక వాళ్ళు ఏం చేశారు? యేసుప్రభువారిని సిలువేశారు. ఇప్పటికే నమ్మరు వాళ్ళు. మెస్సయ్య వస్తాడు, రెండవ రాకడలో వస్తాడు. రాజ్యం స్థాపించడం కోసం కాదు, రాజ్యాన్ని తీసుకుని వెళ్ళిపోయి తండ్రికి అప్పగిస్తాకు వస్తాడు. గొర్రెపిల్లగా వచ్చాడు అనగదా, అనేకులకు ఆహారమయ్యాడు, జీవ ఆహారమయ్యాడు. రెండవసారి కొదమ సింహంలో వస్తాడు, అందరిని చుట్టుకుని పట్టుకుని వెళ్ళిపోతాడు. తన నమ్మని వారికి అగ్నికి ఆహుతిగా చేసేస్తాడు. సీను అరణ్యం ఏం కావాలంట? సీమ, మాంసం. అప్పుడప్పుడు మాకు వస్తూ ఉంటుంది కదా సీమ పందిమాసం. ఏ మాసం అట చెప్పండి? ఏం పందిమాసం? సీమ పందిమాసం. ఎక్కడికి వెళ్ళినా మనకి జబ్బు పోతుంది కదా. పెళ్ళికి వెళ్ళాం అనుకోండి, మాంసం లేదా అంటాం. రోజు తింటున్నా కానీ, వారం తింటున్నా కానీ అనే కదా. అవునా? ఆదివారం అనుకుంటాం, మిగతా రోజులు అనుకుంటూ ఉంటాం. మళ్ళీ ఫంక్షన్లోకి మాకు ఏం కావాలి? అదే కావాలి. తింటే అరాయించుకోలేము, బరాయించలేము. తిన్న తర్వాత ఆపసాపాలు. మళ్ళీ మనకేం కావాలి? మాంసమే కావాలి. అందుకే వారి పళ్ళ సందుల్లో మాంసం ఇంకా ఉంటుండగానే దేవుని కోపం వారి మీదకి రగులుకొనెను. పళ్ళ సందుల్లో మాంసం ఇంకా ఉందట. పళ్ళ సందుల్లో మాంసం ఇంకా ఉంటుండగానే దేవుని కోపం వాళ్ళ మీద రగులుకొని వాళ్ళని దేవుడు రాలిపేశాడు. అరణ్యములో దేవుడు వాళ్ళని రాలిపేశాడు. అర్థమైంది లేదా? కనుక సీను అరణ్యములో మాంసం కోసం, షూరు అరణ్యములో నీటి కోసం అనగాదా, ఎర్ర సముద్రానికి ముందు శత్రు భయం కోసం దేవుని మీద సణిగి, దేవుని మీద సణిగి, మోషే మీద సణిగి పాపాన్ని మూటగట్టుకున్నారు. దేవుని వాళ్ళు శోధించారు, దేవుణ్ణి శోధించారు. మనం దేవుని ఏం చేయకూడదు? శోధించకూడదు. ప్రభువుని శోధించకూడదు, దేవుని శోధించకూడదు. శోధకుడు అపవాది. కనుక ఈ అరణ్యపు మనం కూడా విశ్వాస యాత్రలో క్రైస్తవుడిగా మారిపోయిన తర్వాత ఈ విశ్వాస యాత్రలో కూడా మనం ఏదో ఆటంకపరిచేసి మనం ఈ యాత్ర ఏం చేస్తూ ఉంటాం? చాలాసార్లు ఆపేస్తూ ఉంటాం. ఆపకూడదు. యాత్ర ఏం చేయకూడదు? ఆపకూడదు. ఏం జరిగినా కానీ ఆపకూడదు, పోవాలి, ముందుకు వెళ్ళిపోతూ ఉండాలి. అంతే. కష్టమైన నష్టమైన భారమైన వెళ్ళిపోతూ ఉండాలి. అలాగే వెళ్ళిపోయినప్పుడు మాత్రమే మన గమ్యస్థానము పరలోకం, దేవుడు. అవునే కదా? ప్రభువా, తరతరం నుండి మాకు నివాస స్థలము నీవే. కనుక ఆ నివాస స్థలముకు చేరుకోవాలంటే ఏం చేయాలి? ఎంత ఎదురైనా కానీ ఏం చేయాలి? ముందుకు వెళ్ళిపోవాలి. కనుక ఆలోచన చేయండి. అటువంటి గొప్ప భాగ్యము దేవుడు మనందరికీ దయచేయను కాక. కానీ అరణ్యములో ఇశ్రాయేలు ప్రజలకు మాత్రం అలాంటి స్థితి మాత్రము, అలాంటి మనసు మాత్రం వాళ్ళకి లేదు. దేవుడిని శోధించారు, దేవుడిని అవమానపరిచారు, దేవుడి మీద సణుక్కున్నారు వాళ్ళు. అందుకే గమ్యం వాళ్ళు చేరుకోలేకపోయారు. తర్వాత వచ్చే వారం కూడా మరికొన్ని రెఫిదీము గురించి, సీనాయి అరణ్యం గురించి, పారాను అరణ్యం గురించి చెప్పుకుందాం. అరణ్యములో ఇశ్రాయేలీయులు అనే మొదటి భాగాన్ని మనం ముగించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. తండ్రిని కొందనాలు, మహిమ ఘనత మీకు చెల్లిస్తూ ఉన్నాం. కృప కలిగిన మా తండ్రి, ప్రేమ కలిగిన మా దేవానికి వందనాలయ్యా. ఎర్ర సముద్రాన్ని చూస్తున్నారు, ఫరోను చూస్తున్నారు అయ్యా. మారాగా ఉన్న చేదైన నీటిని చూస్తూ ఉన్నారు అయ్యా. మాంసాన్ని చూస్తున్నారు, మాకు లేవు, మాకు రావు అనుకుని వాళ్ళు భయపడారు అయ్యా. వారు నీ మీద సణుక్కున్నారు తండ్రి, పాపానము మూటగట్టుకున్నారు తండ్రి అయ్యా. నీకు వ్యతిరేకముగా వాళ్ళు మారిపోయారు. ఆనాటి జనాంగం అయ్యా, నీ పిల్లలుగా మారిన మేము కూడా ఈరోజు
వేటినో చూసి వేటికో ఆకర్షింపబడి అది లేదని ఇది లేదని ఏదో రాదని ఏదో లేదనుకుని అయ్యా నిన్ను శోధిస్తూ ఉన్నాం, అయ్యా నిన్ను బాధ పెడుతూ ఉన్నాం, అయ్యా నీ మీద సణుక్కుంటున్నాము, అపనమ్మకంతో ఉంటున్నాం, అవిశ్వాసంతో ఉంటున్నాం తండ్రి. అయ్యా విశ్వాసం లేని దుష్టులుగా మారిపోతూ ఉన్నాం. అలాంటి దుష్టమైన అయ్యా మనసు మాకు లేకుండా చేయండి. ఎల్లప్పుడూ కూడా నిన్ను నమ్మాలి, నిన్ను నమ్మే మనసు అయ్యా నిన్ను ఆరాధించే మనసు, నిన్ను గౌరవంగా చూసుకునే మనసు మీరు మాకు దయచేయండి. నీ పిల్లలుగా ఈ భూమి మీద చక్కగా బ్రతకాలి. అలాంటి బ్రతుకు చక్కటిగా మాకు అనుగ్రహింపచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. అయ్యా వెనుదిరగ లేని విశ్వాసము, అయ్యా స్థిరమైన విశ్వాసము, దృఢమైన విశ్వాసము తండ్రి యేసునామములో మీరు మాకు దయచేయండి. నీ పిల్లలుగా బతికే ధన్యత మీరు మాకు అనుగ్రహింపచేయమని క్రీస్తు వారి నామములో ప్రార్థించి అడిగి వేడుకొనిచున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ సన్నిధి దేవుని కాపుదల సదాకాలం మీకు కలుగును గాక. ఆమేన్. అందరికీ వందనమ్మా. వీలైతే దేవుని చిత్తమైతే వచ్చే వారం మంచి చెప్పుకుందాం. మీరందరూ కూడా ఈ అధ్యాయం చదువుకున్నా 16 కదా, 16 నుంచి లేదంటే 13 నుంచి అలా చదువుకుంటూ ముందుకెళ్ళిపోనుకోండి. ఇంకా చాలా విషయాలు మీకు అర్థమవుతాయి. అమ్మా నేను చెప్పింది కూడా మీకు అర్థం అవ్వాలంటే ఏం చేయాలి? మీరు ముందుగా చదువుకోవాలి. చదువుకున్నారనుకోండి నేను చెప్పింది మీకు ఈజీగా అర్థమవుద్ది. కనుక వచ్చేవారం మరికొన్ని అరణ్యములో జరుగుతున్న సందర్భాల గురించి చెప్పుకుందాం. అందరికీ వందనాలు. సువార్తగా వచ్చేవాళ్ళు చెప్పండి అమ్మా, ఎందుకంటే భోజనాలు సిద్ధం చేసుకోవాలి, ఆటోను కూడా సిద్ధం చేసుకోవాలి.